చిట్యాల మండలం వెలిపినేడు గ్రామానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర డీజీపీ వివి శ్రీనివాసరావుకు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్కి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో గంజాయి, మాదక ద్రవ్యాలు మరియు సైబర్ నేరాల నిర్మూలనకు కఠిన చర్యలు చేపట్టాలని కోరుతూ వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ మాట్లాడుతూ గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుతుండడం ఆందోళనకరమని పేర్కొన్నారు. చిట్యాల మండలం వెలిపినేడు గ్రామానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర డీజీపీ వివి శ్రీనివాసరావుకి నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్కి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో గంజాయి, మాదక ద్రవ్యాలు మరియు సైబర్ నేరాల నిర్మూలనకు కఠిన చర్యలు చేపట్టాలని కోరుతూ వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ మాట్లాడుతూ గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుతుండడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న డ్రగ్స్ వ్యాపారాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడంతో పాటు ఆన్లైన్ మోసాలు, ఫేక్ లింకులు, బ్యాంకింగ్ మోసాలపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించి నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. యువతను మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడడం, సైబర్ నేరాలపై అప్రమత్తత పెంచడం సమాజం మొత్తానికి బాధ్యత అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ మండల అధ్యక్షులు పంది నరేష్, డివైఎఫ్ఐ నాయకులు ఆడెపు రమేష్, గోలి సాయి కిరణ్, కూరాకుల బాలు తదితరులు పాల్గొన్నారు.